హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్ శ్రీరంగపురం. ఈరోజు ప్రిడిక్షన్ వచ్చేసి ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 59 గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ అండ్ చాలా హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరుగుతుంది. సో చాలా ఇద్దరికి ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో జీటీ వచ్చేసి మొత్తం 11 మ్యాచెస్ ఆడితే దాంట్లో 4 మ్యాచెస్ ఆడి 7 మ్యాచెస్ లాస్ అయింది. మొత్తం 8 పాయింట్స్ తోటి 10th పొజిషన్లో ఉంది. అంటే బాటమ్ ఆఫ్ ద టాబుల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిఎస్కే చూసుకుంటే కనుక సిఎస్కే కూడా 11 మ్యాచెస్ ఆడి దాంట్లో 6 విన్ అయింది, 5 లాస్ అయింది. మొత్తం 12 పాయింట్స్ తోటి 5th పొజిషన్లో అయితే ఉంది. ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఇంకా గుజరాత్ అయితే ఎలిమినేట్ అయితే ఇంకా కాలేదు. బట్ మీకు రిమైనింగ్ మ్యాచెస్ అన్నీ గెలుచుకుంటూ పోయినాక కన్ఫామ్గా అయితే ప్లేఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ దానికి కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక 88 ఫైట్ చూసుకుంటే కనుక మొత్తం 5 మ్యాచెస్ జీటీ వర్సెస్ సిఎస్కే ఆడితే దాంట్లో జీటీ 2 మ్యాచెస్ గెలిచింది, సిఎస్కే 3 మ్యాచెస్ గెలిచింది. సో ఈ మ్యాచ్లో అయితే టాస్ అనేది చాలా కీలకం అని చెప్పాలి. బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఎవరు టాస్ గెలిచినారా ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చేజింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా చేజింగ్ చేసే మ్యాచెస్ ఇల్లు ఎక్కువ గెలుస్తుంది అనుకొని చెప్పొచ్చు. మొత్తం గుజరాత్ విషయానికి వస్తే మొత్తం ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక వృద్ధిమాన్ సాహా అంత ఫామ్లో లేడు, గిల్ కూడా అంత స్టార్టింగ్ అంత ఫామ్లో లేడు, సాయి సుదర్శన్ ఒక్కడే ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి. దీంట్లో డేవిడ్ మిల్లర్ కూడా మంచి ఫామ్లోకి వచ్చిండని చెప్పాలి. నెక్స్ట్ వచ్చి షారన్ ఖాన్ కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఇంకా మంచి ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ అతను కూడా. రాహుల్ త్రిపాఠి కూడా మంచి ప్లేయర్, మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవాలి. రషీద్ ఖాన్ అటు ఆల్రౌండర్ అనమాట. అట్లా స్పిన్ తోటి బ్యాట్ తోటి కూడా మంచి పని చెప్తాడు, మంచి ప్లేయర్ అనుకొని చెప్పాలి. రషీద్ ఖాన్ కూడా బ్యాటింగ్ కొంచెం బౌలింగ్ విషయంలో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, కానీ బ్యాటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. మానవ్ సుల్తాన్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. నూర్ అహ్మద్ అయితే మంచి బౌలర్ అని చెప్పాలి, మంచి ఫామ్లో కూడా ఉన్నాడు, వికెట్ తీసే కెపాసిటీ అతనికి ఉంది. ఈ రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్ ఈ 8 ఓవర్స్ మంచిగా వేసారు అనుకో, మంచి కట్టడి చేసే అవకాశం అయితే కన్ఫామ్గా ఉందని చెప్పొచ్చు. మోహిత్ శర్మ విషయానికి కోసం మోహిత్ శర్మ అయితే ఈ సీజన్లో కొంచెం అటు ఇటు ఉన్నాడు. స్టార్టింగ్లో మంచి బౌలింగ్ అయితే వేసాడు, కానీ దాని తర్వాత విఫలమైతే ఉన్నాడు. ఎకానమీ హెవీ ఇస్తున్నాడు. అతను కూడా కుదురుకుంటే కనుక మంచిగా గెలిచే అవకాశం గుజరాత్కి అయితే ఉంది. దాని తర్వాత లిటిల్ కూడా మంచి స్పీడ్ తోటి మంచిగా నేర్చుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే టాస్ అనేది చాలా ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక మొత్తం బ్యాటింగ్ లైనప్ అయితే కొంచెం అటు అయితే ముందుకు వెనకైతే వెళ్తున్నది. సో వృద్ధిమాన్ సాహా ఫామ్లో లేడు, అదొక పెద్ద మైనస్ అని చెప్పాలి. సాయి సుదర్శన్ అండ్ డేవిడ్ మిల్లర్ కూడా ఇద్దరే మంచిగా ఆడుతున్నారని చెప్పుకోవాలి. షారుఖ్ ఖాన్ కూడా ఫామ్లోకి వచ్చాడనుకో మంచి స్కోర్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటే కనుక మినిమం 190 వరకు స్కోర్ కొట్టవచ్చు. స్కోర్ కొడితేనే కొంచెం చేజింగ్లో ఈజీ అవుతుంది గెలవడానికి. సో 190 వరకు స్కోర్ కొడితే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ పెడతారో వారైతే చేజింగ్ చేయడంలో మంచి విన్నింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు సిఎస్కే విషయానికి వస్తే సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి వస్తే మంచి ఫామ్లో ఉన్నారని చెప్పాలి. అజింక్య రహానే అంతంత మాత్రమే ఆడుతున్నంత పర్ఫెక్ట్ అయితే ఆడట్లేడు. రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి. క్యాప్టెన్సీ మంచిగా చేస్తున్నాడు. ధోని సూచనలతోటి పర్వాలేదు అనిపిస్తున్నాడు. డానియల్ మిచెల్ మంచి ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్నాడని చెప్పాలి. శివం దూబే సిఎస్కేలో మంచి ప్లేయర్ ఎవరైనా ఆడుతున్నారు అంటే అతను శివం దూబే ఒక్కడే ఆడుతున్నాడని చెప్పాలి. అతని ద్వారానే ఇన్ని మ్యాచెస్ గెలిచినాయని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోయిన్ అలీ కూడా ఆల్రౌండర్, మంచి స్పిన్నరు ప్లస్ బ్యాట్స్మెన్ కాబట్టి మంచి ఇతను కూడా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర జడేజా వచ్చేసి మంచి ప్లేయర్ అనుకొని చెప్పాలి. ఆల్రౌండరు స్పిన్ తోటి ఏమైనా మ్యాజిక్ చేస్తే కనుక మంచి సిఎస్కే గెలిచే అవకాశాలు ఎక్కువైనా ఉంది. మన ధోని విషయానికి వస్తే ధోని కొంచెం లెగ్ ఫ్రాక్చర్ తోటి ఇబ్బంది పడుతుందని చెప్పాలి. అందుకోసం లాస్ట్ 2 బాల్స్ 3 బాల్స్ ఉన్నప్పుడే గ్రీస్లోకి వచ్చి ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేస్తుండు. అదే రన్స్ కూడా తీయలేకపోతుండే, అదొక పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి సిఎస్కేకు. ఒకవేళ అందరు చాలామంది అనుకుంటారు ఫస్ట్ బ్యాటింగ్ కొంచెం ముందు వస్తే ఏమవుతుంది అని చెప్పి అనుకుంటారు, కానీ అదైతే కన్ఫర్మ్గా రాడంటని చెప్పి అనిపిస్తుంది. అందుకోసం రన్నింగ్ కూడా ఎక్కువ చేయలేకపోతుండు, కీపింగ్ కూడా చేస్తుండు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామంటే అంత ఎక్స్పీరియన్స్ కీపర్స్ లేరు కాబట్టి కన్ఫామ్గా ఇతనే చేస్తుండు అనుకొని చెప్పాలి. నెక్స్ట్
బై ద బై ఓవరాల్గా అయితే మంచిగా ఆడితే బెటర్ అని చెప్పి అనిపిస్తుంది. దాని తర్వాత మిచెల్ స్టార్ట్నర్ పర్వాలేదు అనిపిస్తుండు, ఈ మ్యాచెస్లో కన్ఫర్మ్ తీసుకుంటాడు అంటున్నాడు. షార్దుల్ ఠాకూర్ విషయానికి వస్తే ఇవి సీజన్లో అయితే మంచి ఫామ్లో అయితే లేడనుకో చెప్పాలి. ఎకనామీ ఏవి ఇస్తుండు, ఈజీగా 6 4 ఈజీగా ఇస్తుండు, అంత వికెట్స్ కూడా తీయట్లేడు, అదొక మైనస్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్లేసన్ లాస్ట్ మ్యాచ్ అయితే తీసుకున్నారు, లాస్ట్ మ్యాచ్ అయితే గెలిచిర్రు. సో చూడాలి ఈ మ్యాచ్ ఎట్లా అవుతుందో. తుషార్ దేశపాండే మంచి ఫామ్లో ఉన్నాడు అని చెప్పాలి. లాస్ట్ SRH మ్యాచ్ని అయితే ఇతను ఓడిపోయాని చెప్పాలి. వీళ్ళ విషయానికి వస్తే బౌలింగ్ విషయానికి కొంచెం డల్ అయిందని చెప్పాలి. ముస్తఫిజుర్ రహమాన్ లేడు, పతిరానా లేనందుకు పెద్ద మైనస్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి దీపక్ చార్ కూడా లేడు అని చెప్పుకోవాలి, ఫ్రాక్చర్ అయింది అనుకో, అతను కూడా వెళ్ళిపోయాడు. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ అయితే పర్వాలేదు, కానీ బౌలింగ్ విషయానికి వస్తే గట్టిగా లేదని చెప్పుకోవాలి, పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే CSK గెలిచే ఛాన్సెస్ అవుతున్నాయి మంచిగా అయితే కనుక. సో ఓవరాల్గా చూసుకుంటే GT వర్సెస్ CSKలో కన్ఫామ్గా అయితే ఈ మ్యాచెస్ GT గెలుస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే CSK దగ్గర అంత బౌలింగ్ లేదు కాబట్టి కన్ఫామ్గా అయితే GT గెలుస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో మీరే మ్యాచ్ గెలుస్తారని అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేసి మనకు కూడా సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ అవుతారు ఫ్రెండ్స్, కొంతమంది ఇట్లనే సపోర్ట్ చేయండి, ఇంతకన్నా మంచి వీడియోస్ చేస్తానని చెప్పి కన్ఫామ్గా చెప్తున్నాను. కొంచెం వ్యూవర్స్ పెరుగుతున్నందుకు కొంచెం హ్యాపీగా అయితే ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్ కొత్త ఫ్రెండ్స్. ఓకే, మీరు ఏదనుకుంటారో కన్ఫర్మ్ అయితే కామెంట్ చేయండి. ధోని ఎట్లయితే 6లు కొడతాడో మన వీడియో కూడా కన్ఫర్మ్ అట్లా లైక్లు కొట్టండి, చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీడియో లైక్లు కొడితేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.